నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. మరో 24 గంటల్లో వృషభ రాశి వారికి ఆస్తి యోగం పట్టబోతూ ఉంది. వీరికి ఇక పట్టిందల్లా బంగారమే కాబోతూ ఉంది. మీ విజయంతో శత్రువులకి నిద్ర కూడా పట్టనివ్వరు. ఆ రేంజ్లో మీకు సక్సెస్ అయితే ఉంటుంది. అయితే మరి ఈ రాశి వారికి ఆస్తి యోగం అనేది ఎలా కలగబోతూ ఉంది? మీరు పట్టిందల్లా అసలు బంగారమే ఎలా అవుతుంది? మీ విజయంతో అసలు శత్రువులకి ఏ రకంగా నిద్ర పట్టనివ్వకుండా చేస్తారు? మీ సక్సెస్ అనేది ఏ రేంజ్కు వెళుతుంది? ఇలా ప్రతిదీ కూడా వృషభ రాశికి సంబంధించిన ఎన్నో విషయాలని మనం ఈ వీడియోలో చర్చించుకుందాం. కాబట్టి మీరు ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు అన్ని విషయాలు అయితే పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక ఈ వీడియోకి ఒక లైక్ చేసి జై భవానీ అని కామెంట్ చేయండి. వృషభ రాశి వారికి మరో 24 గంటల్లో అద్భుత యోగం పట్టబోతూ ఉంది. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది 100% నిజం. ఎవరైతే 100% ఎఫర్ట్ పెట్టి పని చేస్తారో వారికి నిజంగా అదృష్టం పట్టబోతూ ఉంది. శుభ ఫలితాలని వారు అయితే అతి త్వరలో చూడబోతూ ఉన్నారు. దాదాపుగా మీకు పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఈ సమయంలో మీ యొక్క దృష్టి అనేది ఆర్థిక ప్రయత్నాలు, ఆదాయ మార్గాలు, 2-3 వృత్తులు చేపట్టి పనులు చేయడం మీద కేంద్రీకృతం అవుతుంది. మీకు రావలసిన ప్రతి రూపాయిని కూడా ఇప్పుడైతే మీరు ఏ ఆలస్యం, ఆటంకం లేకుండా రాబట్టుకుంటారు. మీకు ఈ సమయంలో ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఆస్తి కలిసి రావడం లాంటివి మీకు అయితే ఎన్నో రకాలుగా చోటు చేసుకోబోతూ ఉన్నాయి. ఈ వృషభ రాశి జాతకులు పొందబోతున్న అదృష్టకాలం అనేది అసలు ఎలా ఉండబోతుంది అని అంటే, ఈ వృషభ రాశి వారికి ఈ సమయంలో వీరి ఆర్థిక పరమైన అంశం గురించి ఒక్కసారి చూస్తే గనుక వీరికి ఈ మాసం నుండి పెద్ద మొత్తంలో మీరు చాలా డబ్బును అయితే సంపాదించబోతూ ఉన్నారు. ఈ టైంలో మీరు అయితే డబ్బులని సేవింగ్ చేస్తారు. సాధారణంగా ఈ వృషభ రాశి వారికి అయితే తెలివితేటలు చాలా ఉంటాయి. కాబట్టి ఈ వృషభ రాశి జాతకులకి ఎవరైనా ఏదైనా పనిని వీరికి అప్పగిస్తే దాన్ని కంప్లీట్ అయ్యేంత వరకు వదలరు. ఆ పని పూర్తి అయ్యేంత వరకు కూడా వారి శాయశక్తులా ప్రయత్నిస్తూనే ఉంటారు. వృషభ రాశి జాతకులకి మంచి రోజులు అయితే ప్రారంభం కానున్నాయి. మీ కష్టం అయితే ఇప్పుడు ఫలించబోతోంది. మీ దశ తిరగబోతూ ఉంది. కొన్నేళ్లుగా మీరు పడుతున్న వస్తున్న సమస్యలకి ఇక మీరు అయితే చెక్ పెట్టబోతూ ఉన్నారు. ఇక మీరు అయితే నెంబర్ 1గా ఎదగబోతూ ఉన్నారు. శత్రువులకి మీరు అయితే చెమటలు పట్టిస్తారు. మిమ్మల్ని ఎవరైతే నాశనం చెయ్యాలి అని భావిస్తున్నారో వారే నాశనం అవుతారు. వారి నాశనానికి వారే ప్రయత్నం చేసుకుంటున్నారు. ఈ సమయంలో ఇతరులు ఎవరైనా మీ మీద ఏడుస్తూ ఉంటే గనుక మీకైతే ఏమీ జరగదు. అది వాళ్ళకే తిప్పి కొడుతుంది. మీకు ఎలాంటి హాని అనేది జరగదు. మీ పైన ఆ దేవుని ఆశీస్సులు అయితే ఉంటాయి. కాబట్టి మీకు ఎలాంటి సమస్య అయితే రాదు. దినదినాభివృద్ధి మీరు అయితే పొందుతారు. మీరు ఈ సమయం నుండి ఏ రంగంలో అడుగుపెట్టినా దానిలో మీకైతే బాగా కలిసి వస్తుంది. మీ విజయంతోనే మీ శత్రువులకి అయితే గుణపాఠం మీరు నేర్పిస్తారు. ఈ సమయంలో పట్టిందల్లా బంగారమే అనే విధంగా మీకు అయితే అదృష్టం పట్టి విజయాలు సాధిస్తారు. వృషభ రాశికి అధిపతి అయిన శుక్రుడు ఈ మాసంలో మీకు ఎన్నో రకాల ప్రయోజనాలను అయితే కలిగేలా ప్రసాదించబోతున్నాడు. ఉద్యోగం చేస్తున్న వారికి మంచి ప్రమోషన్లు వస్తాయి. అలాగే కుటుంబ పరంగా కూడా మీరు అయితే చాలా ఆనందంగా ఉంటారు. ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పుడూ కూడా హ్యాపీగా ఉంటారు. ఆర్థిక పరంగా కూడా వీరికి ఆదాయం అయితే బాగా వీరికి అయితే పెరుగుదలగా పెరుగుతుంది. ఈ రాశి వారికి అయితే కెరియర్లో తమకు వృద్ధి చెందుతారు. ఇదంతా కూడా ఈ వృషభ రాశి వారికి ఎలా జరుగుతుంది అని అంటే, ఇది అయితే గ్రహాల ప్రభావమే. గ్రహాలు ఎప్పుడైతే అనుకూలంగా ఉంటాయో ఆ వ్యక్తికి అంతా మంచే జరుగుతుంది. ఎప్పుడైతే గ్రహాలు అనుకూలిస్తాయో అప్పుడు లైఫ్లో మీరు అనుకున్న విధంగా అన్నీ అయితే జరుగుతాయి. అయితే గ్రహాలు అనేవి నిత్యం సంచరిస్తూ 12 రాశులలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. ఇలా ఒక్కో గ్రహం ఒక్కో సమయంలో రాశిని మారుస్తూ సంచరిస్తాయి. అయితే ఈ వృషభ రాశి వారికి ఈ సమయంలో విశేషంగా శని, శుక్రుడు, బుధుడి అనుగ్రహం అనేది ఒకేసారి పడింది.
ఈ గ్రహాల ప్రభావం వలన ఈ వృషభ రాశి వారికి చాలా మంచి శుభ ఫలితాలు అనేవి ఉండబోతూ ఉన్నాయి. వీరికి ఎన్నో ప్రయోజనాలు అయితే కలగబోతూ ఉన్నాయి. వృషభ రాశి వారికి ఆర్థిక ప్రయోజనాలతో పాటుగా అనేక ప్రయోజనాలను అయితే తీసుకువస్తుంది. ఈ వృషభ రాశి వారికి కెరియర్లో ఉన్న అడ్డంకులు అన్నీ కూడా తొలగిపోతున్నాయి. వీరి జీవితం, కుటుంబ జీవితంలో ఎన్నో సంతోషాలు అయితే ఏర్పడి ఎన్నో శుభాలను అయితే అందుకుంటున్నారు. గతంలో మీరు స్టార్ట్ చేసి ఆపేసిన పనులను మళ్ళీ మొదలుపెట్టి మీరు అయితే సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తారు. మీరు ఆరోగ్యంగా అవుతారు. అనారోగ్యం నుండి అయితే బయటపడతారు. ఉద్యోగస్తులు ఎదురు చూస్తున్నటువంటి ప్రమోషన్లు అయితే అందుకుంటారు. సమస్యలు అయితే ఇప్పుడు పూర్తిగా తొలగిపోయి సంతోషంగా మారుతారు. వృషభ రాశి వారికి ఆర్థికంగా చక్కని లాభాలు పొందుతారు. మీరు కెరియర్లో మంచి వృద్ధిని సంపాదిస్తారు. వీరికి ఈ సమయంలో పూర్వీకుల ఆస్తులు దక్కే అవకాశం అయితే ఉంది. వీరికి మంచి కీర్తి ప్రతిష్టలు అయితే పెరుగుతాయి. వ్యాపారస్తులు లాభాలను బాగా ఆర్జిస్తారు. వీరికి అదృష్టం బాగా కలిసి వస్తుంది. మీ పెట్టుబడులు మంచి ప్రాఫిట్స్ ని తెస్తాయి. దీర్ఘకాలికంగా వాయిదా పడుతున్న పనులు అయితే పూర్తి చేస్తారు. భార్యాభర్తల మధ్య ఉండే వివాదాలు అయితే పూర్తిగా తొలగిపోతాయి. సంతోషంగా గడుపుతారు. ఇక వ్యాపారంలో పెట్టుబడులకి అనుకూలమైన సమయంగా ఉండబోతూ ఉంది అని చెప్పుకోవచ్చు. మీరు చేపట్టిన పనులు అయితే మీరు ఇప్పుడు సకాలంలో పూర్తి చేస్తారు. సంతానం కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కొన్ని రోజుల్లోనే మీరు అయితే శుభవార్తలు వినే అవకాశం అయితే సంతానపరంగా ఇప్పుడు అయితే కనిపిస్తూ ఉంది. వృషభ రాశి వారికి ఇప్పుడు సమయం బాగా కలిసి వస్తుంది. ఎన్నో అద్భుతమైన ఫలితాలను అయితే తెచ్చిపెడుతుంది. ఇక నిరుద్యోగులు కొత్తగా జాబ్ ఆఫర్స్ ని పొందుతారు. అలాగే ఉద్యోగులు తమ ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లని కూడా పొందుతారు. దీనితో పాటుగా వ్యాపారులకి కూడా తమ వ్యాపారంలో మంచి లాభాలు అయితే పొందనున్నారు. ఇక అలాగే రాజకీయాలతో ముడిపడినటువంటి వ్యక్తులకి ఇప్పుడు మంచి పదవులు, గౌరవం దక్కుతాయి. అదే సమయంలో మీకు మీ కుటుంబంతో అనుబంధం బాగా పెరుగుతుంది. ఇక వృషభ రాశి వారు మీ ప్రణాళికలలో విజయం సాధిస్తారు. ఇక విద్యార్థులు ఎవరైతే పోటీ పరీక్షలలో పాల్గొనే సిద్ధం అవుతున్న వారికి ఇప్పుడు సమయం చాలా అనుకూలంగా మారింది. మీకు పరీక్షల్లో పాస్ అయ్యి మంచి ఉద్యోగం మీకు లభించే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక వ్యాపారం కోసం కానీ ఉద్యోగం కోసం కానీ మీరు అయితే దూర ప్రాంతాలకు వెళ్ళే అవకాశం ఉండబోతూ ఉంది. ఇక వ్యాపారంగా కానీ ఉద్యోగం కోసం కానీ మీరు అయితే దూరంగా వెళ్లాల్సి వస్తుంది. అలాగే చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులను అయితే మీరు ఇప్పుడు తప్పకుండా పూర్తి చేయగలుగుతారు. మీ పనులు విజయవంతం అవుతాయి. అనుకున్న పనులు అనుకున్న విధంగా మీరు అయితే పూర్తి చేస్తారు. వ్యాపారం చేస్తూ ఉన్న వారికి డీలర్లు, కొత్త కాంట్రాక్టులు మీరు పొందే అవకాశం అయితే కనిపిస్తోంది. వృషభ రాశి వారికి మీరు తీసుకునే నిర్ణయాలు చక్కగా ఫలిస్తాయి. ముఖ్యంగా ఏ నిర్ణయం మీరు తీసుకున్నా కానీ బాగా ఆలోచించిన తర్వాతనే నిర్ణయం తీసుకోవాలి. ఇక మీకు వృత్తిపరంగా చూస్తే మంచి ప్రాఫిట్స్ని పొందుతారు. అలాగే మీరు అయితే ఖర్చులకి దూరంగా ఉండాలి. ఆర్థిక ప్రయోజనాలు మీరు తప్పకుండా పొందుతారు. ఇక అవివాహితులకి మంచి వివాహ సంబంధం కుదిరే వివాహం జరుగుతుంది. ఫ్యామిలీ నుండి కూడా మీకు అయితే ఇప్పుడు పూర్తి సపోర్టుని పొందుతారు. వృషభ రాశి వారికి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీరు చేసే ప్రతి పనిలో కూడా విజయం చేకూరుతుంది. విదేశీ ప్రయాణము అనుకూలిస్తుంది. కొత్త వాహనం, కొత్త ఇల్లు మీరు అయితే కొనుగోలు చేసుకునే అవకాశము ఉంది. అన్ని రంగాల వారికి అయితే ఇప్పుడు బాగా కలిసి వస్తుంది. జీవితంలోని సమస్యలు తొలగిపోతాయి. మీ ఎనిమీస్ నుండి రిలీఫ్ని పొందుతారు. చూసారు కదా, మరో 24 గంటల్లో వృషభ రాశి వారికి ఆస్తి యోగం పట్టబోతూ ఉంది. ఈ వీడియోలో మీకు అన్ని విషయాలు తెలిసాయని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇక అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా వృషభ రాశి వారు ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ఇక ఇలాగే మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.